పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. సత్తిపల్లిలో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అర్ధరాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న అక్రమ తవ్వకాలు ఒక సామాన్యుడి కుటుంబంలో తీరని శోకాన్ని నింపాయి. నకిరికల్లు మండలం కొంకలగుంటలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో అక్రమంగా మట్టి తవ్వుకొని వస్తున్న లారీ పొలం రోడ్డుపైన నిద్రిస్తున్న వ్యక్తిపైకి దూసుకెళ్లింది. లారీ చక్రాల కింద నలిగి ఆవుల నాగార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కుంకలకుంటలో కొద్ది రోజులుగా మట్టి మాఫియా ఆగడాలు శృతిమించిపోతున్నాయి. ఇష్టరాజ్యంగా మట్టిని తవ్వుతున్నారు కేటుగాలు. అధికారుల నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన జరిగిందని కుంకలకుంట గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా ఫిర్యాదులు చేసినా పట్టించుకోవలేదని, ఆ నిర్లక్ష్యమే ఒకరి ప్రాణాన్ని తీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అక్రమ మట్టి తవ్వకాలను పాల్పడిన వారిపైన, అలాగే నిర్లక్ష్యంగా వివరించిన అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని కుంకలకుంట గ్రామస్తులు డిమాండ్ చేశారు. నమస్తే అండి. సత్తెనపల్లి నియోజకవర్గం నగరికల్ మండలం కొంకలగుంట గ్రామంలో గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అక్రమ మైనింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. దాని మీద ఎన్నో పోరాటాలు చేసి ఏ నాయకుడు కానీ, ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు పట్టించుకోలేదు. చివరికి ఈ రోజు అర్ధరాత్రి అక్రమంగా మైనింగ్ తరలిస్తుంటే ఒక డ్రైవర్ నిద్రొచ్చి పనుకుంటే ఆ డ్రైవర్ మీద టిప్పర్ పోయింది. టిప్పర్ తొక్కించుకుంటా పోయారు. వదికి ఆ కాంట్రాక్టర్ గాని, ఆ టిప్పర్ ఓనర్ గాని రాకుండా చోద్యం చూస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకున్నారా? ఏం చేస్తున్నారు? ఈ కుంకలకుంటలో ఏం జరుగుతుంది? నాయకులు ఎటువైపు నిలబడుతున్నారు? ఒక్కసారి ఆలోచించాలని నేను ఈ గ్రామ ప్రజలను అడుగుతున్నాను. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. అందరికీ నమస్తే అండి. పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. సత్తెనపల్లి ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. అర్ధరాత్రి వేళ యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మాఫియా తవ్వకాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, పల్నాడు జిల్లాలో మట్టి మాఫియా సత్తెనపల్లిలో ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న సంఘటన సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, పల్నాడు జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతుందని చెప్పుకోవచ్చు. టీడీపీ యువనేత కనుసైగల్లో మైనింగ్ మాఫియా కొనసాగుతుంది. తెల్లవారులు ఆ మైనింగ్ తోలకాలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడా కూడా మైనింగ్ అధికారులు అక్కడ వైపు చూసేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అయితే ఈ రోజు ఒక నాగార్జునటువంటి యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా అక్కడ నిద్రపోతున్నటువంటి సమయంలో ఆ టిప్పరు తొక్కించుకొని వెళ్లడంతో అక్కడికక్కడికే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది. అయితే మైనింగ్ మాఫియా ఎవరైతే టీడీపీ యువనేత చేస్తున్నారు, తను కనీసం వారి కుటుంబాన్ని కూడా పరామర్శించకుండా, వారి కుటుంబానికి న్యాయం చేయకుండా కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మైనింగ్ మాఫియా చేస్తూ ప్రాణాలను బలుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనిపైన జిల్లా యంత్రాంగం కూడా ఏమాత్రం కూడా స్పందించినటువంటి పరిస్థితి మనకి కనపడుతుంది. అయితే ఆ బంధువులు ఆందోళన చేపట్టారు. నాగార్జున బంధువులు, ఆ కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చేపట్టినటువంటి నేపథ్యంలో కూడా అక్కడ స్థానికులు కూడా మండిపడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం పైన. అటు మైనింగ్ పర్మిషన్ ఎవరు ఇచ్చారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు స్థానికులు. మరి ఒక వ్యక్తిని బలికున్నటువంటి నేపథ్యంలో గంటల వ్యవధి జరుగుతున్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా ఏ ఒక్కరు అధికారి గాని, అటు మైనింగ్ తోలకాలు జరుగుతున్నటువంటి వ్యక్తులు కూడా ఎవరు స్పందించకుండా కూడా ఆ నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం నగరికల్ మండలంలో ఆ టీడీపీ యువనేత కొనసాగుల్లోనే మైనింగ్ మాఫియా కొనసాగుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా కూడా ఆ పగలు రేయి తేడా లేకుండా కూడా మైనింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే స్థానిక ప్రజలు కూడా ఇష్టారాజ్యంగా అర్ధరాత్రి పగలు ఆ వెహికల్స్ వెళ్తున్నటువంటి సమయంలో అటు ఆ ప్రాంతంలో తిరుగుతున్నటువంటి ప్రజలు కూడా కొంత భయాందోళనకు గురవుతున్నటువంటి. అయితే మైనింగ్ జిల్లా స్థాయి అధికారులు, అంటే జిల్లా కలెక్టర్ కూతవేటి దూరంలో ఉన్నప్పటికీ కూడా కుంకలగుంట నగరికల్కి సంబంధించి కూడా ఏ మాత్రం కూడా అటు ప్రాంతంలో కూడా అటు పర్యవేక్షణ లేనటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూడా స్థానికులు మండిపడుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఎవరైతే మృతి చెందారో దానిపైన కూడా నగరికల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. టీడీపీ ఎవరైతే దీనికి కారణం అంటూ కూడా అటు స్థానికులు మండిపడుతున్నట్టు పరిస్థితి కనపడుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ రమేష్.